ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సీతా మీ నాన్న చేత 50 లక్షలు ఇచ్చి పంపాను జాగ్రత్తగా దాచావు కదా లక్షలు జాగ్రత్తగా దాచావని నేను అడుగుతుంటే అలా తెల్లమొహం వేసుకు చూస్తావేంటి మా నాన్న చేత మీరు 50 లక్షలు పంపించడం ఏంటి అవి నేను దాచడం ఏంటి అంటే మా నాన్న రాను లేదు తేను లేదు పొద్దుటి నుంచి మా నాన్న నాకు కనిపించనే లేదు పొద్దుటి నుంచి కనిపించడం లేదా సీతా నువ్వు అంటుంది నిజమేనా బ్యూటిఫుల్ సింగపూర్ సింగపూర్ చెల్లమా క్యాష్ అంతిందా లెక్క కరెక్ట్గా ఉందా వినోద్ బావ దగ్గర నుండి 50 లక్షల క్యాష్ మీ చేతికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు క్యాష్ వినోద్ బావ చేతికి వచ్చి రాగానే ఏం చెప్పానో తెలుసా బావా గజేంద్ర మోక్షంలో మొసలి బారబడిన గజేంద్రుని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఎలాగైతే కిందకి దిగొచ్చాడో మనల్ని ఈ పరిస్థితి నుండి గట్టెక్కించడానికి జయకృష్ణ బావ కూడా శ్రీ మహావిష్ణువులాగా మన ముందుకు వచ్చాడు కాబట్టి ముందు అతను అప్పు తీర్చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు వినోద్ బావని లేవదీసి క్యాష్ తో సహా జయకృష్ణ బావ దగ్గర తీసుకొచ్చాను ఏం బావా కరెక్టేనా ఇంత కష్టపడితే కనీసం థ్యాంక్స్ లేదు మందు పార్టీ కూడా లేదు ఇదే సింగపూర్ అయితేరా ఆ సింగపూర్ వైభవం అంతా ఇప్పుడు ఎందుకులే సరేగానే మా వినోద్ బాబు సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నట్టుగా అది తీసుకురమ్మంటాడు ఇవ్వండి అలా నా మొహం చూస్తావేంటి తెచ్చివ్వు త్వరగా తీసుకురా చెల్లమ్మా సింగపూర్ బ్యూటిఫుల్ సింగపూర్ తీసుకురా ఓకే గుడ్ నైట్ బావా గుడ్ నైట్ చెల్లమ్మా సీత ఇంతకీ మీ నాన్న ఏమయ్యాడంటావు అది నాకు అర్థం కావడం లేదు 50 లక్షలు తీసుకుని ఆఫీస్ నుంచి ఎప్పుడో బయలుదేరినాడు ఇప్పటిదాకా ఇంటికి రాలేదంటే ఏమనుకోవాలి మీ నాన్న ఏదో చేసి ఉంటాడు ఇంచక్క ఏసీ బార్కి వెళ్ళి పీకల దాకా తాగుంటాడు అవును మీ నాన్న గుర్రపు పందాలు పిచ్చుకోవడం ఉందిగా చేతిలో ఉన్న 50 లక్షలు గుర్రపు పందాలకు పెట్టుంటాడు లేదంటే ఏ క్లబ్కో వెళ్ళుంటాడు మీ నాన్నకి పేకాట అలవాటు కూడా ఉందిగా మొత్తం 50 లక్షలు పోగొట్టుకుని ఇంటికి రాలేక మొహం చూపించలేక ఎక్కడికో చెక్కేసి ఉంటాడు అదే జరుగుంటుంది మీ నాన్న నమ్మినందుకు పెట్టాడు నా నెత్తిన పెద్ద కుచ్చుటోపి ఇప్పుడేం చేయాలి సీత నిన్నే
నిన్నే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నిన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. ఉంది సంగతి అమ్మకు చెప్పాలి. చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఏమండి ఆగండి. ఆగితే మన కొంపలు మునిగిపోతాయి. ఈ రాత్రికి ఓపిక పట్టండి. నా వల్ల కాదు. ఏమండి నా గురించి నా మొహం చూసి ఈ రాత్రికి ఓపిక పట్టండి. ఈ రాత్రి కూడా మా నాన్న రాకపోతే పొద్దుట అత్తగారికి చెబుతారు గాని. మా నాన్న వ్యసనాపరుడే. అంత మాత్రాన 50 లక్షలు పోగొడతాడంటారా? చేతిలో డబ్బు ఉండాలే కానీ మీ నాన్నమైనా తక్కువడా? ఏమండి ఒకవేళ దొంగతనం గాని జరిగిందేమో. మీ నాన్నే పెద్ద గజ దొంగ. అది కదండి, మీరు డబ్బిచ్చిన సంగతి, మా నాన్న ఆ డబ్బుని ఇంటికి తీసుకొస్తున్న సంగతి ఎవరైనా పసిగట్టుంటారు. దారి కాసి మా నాన్ని 4 పీకి ఆ డబ్బుని లాక్కుపోయి ఉంటారని నాకు అనిపిస్తోందండి. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. మీ నాన్న ఏదో చేసి ఉంటాడు. దయచేసి అలా అనకండి. మా నాన్న సంగతి అత్తయ్య గారికి చెప్పారనుకోండి, ఇంటిల పదికి తెలుస్తుంది. జయకృష్ణ మామగారు అల్లుణ్ణే మోసం చేశారట అని అందరూ తలో రకంగా తాటాకులు కడతారు. అది మీకెంత నామోషి. అందుకని ఈ రాత్రి కాగండి ప్లీజ్. ఓరే పెరుమాళ్ళు, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11 కావస్తోంది. ఈ వేళప్పుడు ఆ పచారులేమిట్రా? ఆకలికి నిద్దరికి అసలు ఆగలేని వాడివి ఇంకా మేలుకున్నావేమిట్రా? పైగా ఈ తలుపులు బార్లో తెరిచిపెట్టావు. ఇదిగో మీ అత్తయ్య గాని చూసిందంటే ముందు నన్ను తిడుతుంది. ఆ వీధి తలుపులేసి పడుకో. మా నాన్న కోసం ఎదురు చూస్తున్నాను బామ్మ. మీ నాన్న కోసమా? వాడికి వేళ పాలా లేదురా. వాడెప్పుడు వస్తాడో ఏమో తాగుపోతే సన్నాసి. నువ్వు వెళ్ళి పడుకో. మా నాన్న వచ్చేదాకా నేను పడుకోను. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఈ వేళప్పుడు మీ నాన్న మీద అంత ప్రాం పుట్టుకొచ్చిందేమిట్రా? బామ్మా, నేను రైస్ మిల్ తీసుకోబోతున్నాను కదా, అందుకని మా నాన్నకో మాట చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని ఇలా కాపలా కాస్తున్నాను. మీ నాన్న ఆశీర్వాదమా? వాడికి నీకు చుక్కెదురు కదరా. చుక్కెదురే కాదు, నేను తూర్పు ఆయన పడమర. ఆయనకు నాకు అసలు పడనే పడదు. అయినా ఇందుకు మామగారంటే గౌరవమే కదా. రైస్ మిల్ తీసుకుంటున్న శుభ సందర్భంలో ఆయన ఆశీర్వాదం తీసుకోమని ఇందు 1కి 10 సార్లు చెప్పింది. పెళ్ళని చెప్తే వినాలి కదా, అందుకే ఈ పడిగాపులు. వాడు ఎప్పుడు వస్తాడో ఏమిటో. ఆ ఆశీర్వాదం పొద్దున్నే తీసుకోవచ్చు గాని వెళ్ళి పడుకో. పడుకోను. ఎంత రాత్రి అయినా మా నాన్న వచ్చేదాకా నేను మేలుకునే ఉంటాను. సరే నీ ఇష్టం. అక్క, నాన్న ఎక్కడా? ఇంత రాత్రైనా రాలేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో నాకేం తెలుసు. తెలియదని బుకాయించకు. నాన్న ఏం చేసినా నీతో చెప్తాడు. నువ్వేం చేయదలుచుకున్నా నాన్నకు చెప్పకుండా ఉండవు. నాన్న ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలిసే ఉంటుంది. చెప్పక్క. తెలీదని చెప్తుంటే నీకు కాదు? నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మందు తాగడానికి వెళ్ళి ఉంటాడు. రాత్రి 11 అయింది. 11 తర్వాత మందు తాగకూడదు. ఈయన ఎక్కడైనా కూర్చొని పీతలాగా పీకల దాకా తాగి గొడవ చేస్తుంటాడు. పోలీసులు లాక్కెళ్ళి జైల్లో పెట్టుంటారు. కన్న తండ్రిని పట్టుకొని అనరాని మాట్లాంటావా? కన్న తండ్రి ఆయన ఎలాంటి వాడో అందరికీ తెలుసు. నేను చెప్పినట్టే జరిగి ఉంటుంది. నువ్వు వెళ్ళి పడుకో పో. ఏవండి కాఫీ? కాఫీ సంగతి తర్వాత కానీ మీ నాన్న సంగతి ఏమైంది? వచ్చాడా? వచ్చేస్తారండి. మీకు ఆఫీస్కి టైం అయింది, బయలుదేరండి. ఇంతవరకు రానోడు ఇంకెక్కడొస్తాడు? నేను అన్నట్టుగానే ఏదో జరుగుంటుంది. రేసులోనో పేకాట్లోనో నీ బాబు మొత్తం 50 లక్షలు తగలేసి ఉంటాడు. ఒట్టి చేతులతో ఇంటికి రాలేక మొహం చాటేసి ఉంటాడు. ఒకవేళ ఏ సూసైడ్ స్పాట్కో వెళ్ళి ఆత్మహత్య చేసుకుండొచ్చు, లేదా ఏ ట్రైన్ కింద తలబెట్టి ఉండొచ్చు. అయ్యో అవేం మాట్లాడండి. మరి ఇంకెలా మాట్లాడాలండి?
మీ నాన్న చేతికి డబ్బు ఇవ్వటం నాది బుద్ధి తక్కువ. దీనికి అంతటికీ కారణం నువ్వే. వినోద్ గారికి 50 లక్షలు ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. నా వల్ల కాదు. మీ నాన్న రాక గురించి ఎదురు చూడటం నా వల్ల కాదు. నేను ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా మా అమ్మకు చెప్తాను. అయ్యో ఆ పని మాత్రం చేయకండి. చెయ్యక మీ నాన్నని సమర్థించమంటావా? మా అమ్మ చేత నన్ను చివాట్లు తినమంటావా? ఇదిగో, నీకు మీ నాన్న ఎంత గొప్పో అంతకంటే మా అమ్మ నాకు గొప్ప. ఏమండి, సాయంత్రం దాకా ఆగండి. ఆలోగా మా నాన్న అచ్చుకి తెలుసుకుంటాను. ఇంకెక్కడ అజుకి? వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చుండేవాడు. ఇక మీ నాన్న రాడు. ఈ పాటికి శవమై పోస్ట్ మార్టం కూడా పూర్తయి ఉంటుంది. అడ్రస్ తెలియపోవడం వల్ల మీ నాన్న మరణ వార్త మన దాకా రాలేదు. హలో, ఏడవలసింది నువ్వు కాదే, నేను. ఇంతకీ నువ్వు ఏడ్చేది మీ నాన్న చచ్చాడనా లేక నేను మా అమ్మతో చెప్తానా? చూడు, నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా నేను మాత్రం ఆగను. మా అమ్మతో చెప్పే తీరుతాను. అయ్యో అయ్యో, వద్దండి వద్దండి, నేను చెప్పేది వినండి. వద్దండి. ఏమండి? అమ్మా, 10 రూపాయలు వడ్డీ కాసిపడి నోటు పత్రం లేకుండా వినోద్ ఇంజనీర్ సుందరం గారికి 50 లక్షలు అప్పిచ్చాడు. నోటు పత్రం లేకపోవడంతో సుందరం వినోద్కి మొండి చేయి చూపించాడు. వినోద్, ఒరే వినోద్, ఏరా 10 రూపాయల వడ్డీకి 50 లక్షలు ఇంజనీర్ సుందరం గారికి అప్పించావా? అడిగేది నిన్నే, ఇచ్చావా లేదా? ఇచ్చానమ్మా. ఎవరిని అడిగిచ్చావరా? నాతో చెప్పకుండా ఎందుకిచ్చావు? అమ్మా, తర్వాత నిలదీద్దు కానీ ముందు నేను చెప్పేది పూర్తిగా విను. సుందరం బాకీ ఎగేయడంతో సీత సిఫార్సుతో తన బాకీ వసూలు చేసి పెట్టమని నన్ను బతిమాలాడు. ఇంజనీర్ నుంచి నెమ్మదిగా బాకీ వసూలు చేయమని, ప్రస్తుతానికి 50 లక్షలు వినోద్కు సర్దమని సీత చెప్పగా నేను 50 లక్షలు వినోద్కు సర్దాను. నేను ఇచ్చిన 50 లక్షలు నిన్న వినోద్ తిరిగిచ్చాడు. అంత క్యాష్ ఆఫీస్లో ఎందుకని బలరాం మావయ్యకి ఇచ్చి సీతకి ఇవ్వమని పంపాను. నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరిన బలరాం మావయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. బాగున్నాయిరా మీ పనులు. నాతో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోరు. పీకల మీదకి వచ్చాక అమ్మాయి ఇలా జరిగిందంటూ తెల్లమొహాలు వేసుకొని చావు కబురు చల్లగా చెప్తారు. ఈ చెప్పేదేదో వినోద్కి డబ్బు ఇవ్వక ముందే చెప్పాడచ్చు కదా. ఏమ్మా సీత, నాకు తెలియకుండా వినోద్కి 50 లక్షలు ఇవ్వమని నువ్వెందుకు రికమెండ్ చేశావు? ఇంటి తాళాలు చేతికొచ్చాయి కదా అని పెత్తనం మొదలుపెట్టావా? అత్తయ్య, ఆ రోజు నేను కనుక మీకు తెలియకుండా డబ్బిచ్చుండకపోతే ఇవాళ మీ రెండో కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదు. అత్తయ్యకి తెలిస్తే నేను మా ఆయన ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని మాల్ని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం వల్లే నేను డబ్బివ్వమని రికమెండ్ చేశాను. ఏ మాల్ని, నువ్వు అసలు చదువుకున్న దానివేనా? సమస్యలకు చావే పరిష్కారం అనుకున్నావా? నీ పెరిగితనం వల్ల పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూసావా? పెరిగితనం కాదతయ్య, దురాశ. నోర్మి, ఎవరే మాట్లాడినా నేను ఉన్నానంటావు. శాంతి, ఆ సంగతి వదిలే. ఇంతకీ బలరాం ఏమైనట్టు? ఏముంది, 50 లక్షలతో ఎక్కడికో ఉడాయించుంటాడు. మందు పడినా పర్వాలేదు కానీ డబ్బు కానీ మా నాన్న చేతిలో పడిందో ఆయన మంచి కాదు. ఈ పాటికి 2 రాష్ట్రాలు దాటేస్తుంటాడు. అన్నయ్య, మావయ్య సంగతి తెలిసి కూడా అంత డబ్బు ఎందుకు ఇచ్చావు? డబ్బు పాపిష్టిది. ఈ పాటికి మీ మావయ్య అలాగే అనుకోవాలి మరి. అల్లుడు గారు, తొందరపడకుండా మరో రకంగా కూడా ఆలోచించండి. ఏంటమ్మా మరోలో ఆలోచించేది? బలరాం బాబు గారి గురించి మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. ఖర్చుకు అలవాటు పడ్డ మనిషి దేనికైనా తెగిస్తాడు. రవణమ్మా, శాంతి, ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్. అనుకోవడం పాపం, తక్కువ పోలీస్ ప్రత్యక్షమయ్యాడు. మేడం, మీ ఇంటి నుంచి 50 లక్షల దొంగ నోట్లు బయటకు వెళ్ళాయి. జయకృష్ణ ఆఫీస్ నుంచి బలరాం 50 లక్షల దొంగ నోట్లు తీసుకొస్తూ మా పోలీసులకు పట్టుబడ్డాడు. మా ఇంట్రాగేషన్లో ఆ 50 లక్షలు ఈ ఇంటి నుంచే బయటకు వెళ్ళినట్టు బలరాం చెప్పాడు.
ఆ 50 లక్షలు ఇచ్చింది ఎవరు చెప్పండి. అంటే వినోద్ నాకు ఇచ్చిన 50 లక్షలు దొంగ నోట్ల? అవును. ఆ 50 లక్షల దొంగ నోట్లు మీ ఇంటి నుంచి ఇంజనీర్ సుందరం భార్య శకుంతల చేతికి వెళ్ళాయి. శకుంతల చేతి నుంచి ఇందుకి, ఇందు చేతి నుంచి వినోద్కి, వినోద్ చేతి నుంచి జయకృష్ణకి, జయకృష్ణ చేతి నుంచి బలరాంకి ఇలా దొంగ నోట్లు చేతులు మారాయి. ఇది మా దర్యాప్తులో తేలింది. శకుంతలకు 50 లక్షల దొంగ నోట్లు ఇచ్చిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉన్నాడు. అతను ఎవరనేది మీ అంతట మీరే చెప్తే మంచిది. చెప్పండి, శకుంతలకి దొంగ నోట్లు ఇచ్చింది ఎవరు? నువ్విచ్చావా? నువ్విచ్చావా? నువ్వా? 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 చెప్పు, నువ్వేనా ఇచ్చింది? నువ్వా? దొంగ నోట్ల అవి ఎలా ఉంటాయి? నువ్వా? నువ్వా? ఎంతకి బంగారు బాబు ఎవరు? అదిగో ఆడు. సో సింగపూర్ బంగారు బాబు నువ్వేనన్నమాట. సార్, నీ గురించి శకుంతల అంతా చెప్పింది. శకుంతల ఏం చెప్పింది? ఆవిడ గారికి 50 లక్షల దొంగ నోట్లు ఇచ్చింది తమరేటగా. దొంగ నోట్ల? ఆ 50 లక్షల ఖర్చు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పరా, చెప్పు. నాకే తెలియదని చెప్తున్నారు కదా సార్, నాకే తెలియదు సార్. నీ సింగపూర్ ట్రిక్లు నా దగ్గర ప్లే చేయి. సింగపూర్ ట్రిక్సా? అక్కడ ఏం చేశాడు? చాలా చాలా మోసాలు చేశాడు. ఇక్కడ నిరుద్యోగ విద్యావంతులకు సింగపూర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి వాళ్ళను ముంచాడు. లక్షలు కాజేశాడు. సింగపూర్ పోలీసులు కళ్ళు కప్పి ఇండియా పారిపోయి వచ్చాడు. ఇక్కడ దొంగ నోట్ల వ్యాపారం మొదలెట్టాడు. ఇంత చరిత్ర ఉందా వీడికి? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నడవరా. అత్తయ్య, నిజమేమిటో తెలిసిందిగా? తెలిసింది. చిన్నోర్మి, జరిగిందేమిటో చూడకుండా కనీసం తెలుసుకోకుండా నోళ్లున్నాయి కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవేనా? ఇక్కడున్న వాళ్ళంతా మా నాన్న మీద తలో రాయి వేశారు. ఏరా నెల తక్కువ పెరుమాళ్ళు, ఈ పాటికి 2 రాష్ట్రాలు దాటేసుంటాడంటావా? కన్న తండ్రిని పట్టుకొని అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా వెధవా? ఆ బంగారు బాబు చేసిన దానికి అనవసరంగా మా నాన్న ముద్దాయి అయ్యాడు. అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు కోతలు కుయ్యొద్దని మా నాన్నే ఆడిపోసుకున్న వాళ్ళకి నా సలహా. రావే నా చెలియా చెలియా, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా. వేళాకోళంగా ఉందా? సెల్లో పడుకుని పాట పాడుతున్నావు సార్. నిన్నటి నుంచి 1కి 2కి 3కి వెళ్ళే సార్. ఆ ఆనందం ఎకదన్ని పాటలు పాడుకుంటున్నాను సార్. నా జీవన సార్, మీకంత బాధగా ఉంటే నన్ను బయటికి పంపించండి సార్. ఏంటి, బయటికి వెళ్ళాలని ఆశగా ఉందా? ఇక జీవితాంతం ఈ సెల్లో పడి ఉండాల్సిందే. నువ్వేంటో నాకు చెప్పేది. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా ఉదయ్ కుమార్, బాగున్నావా? బాగున్నాను సార్. వీడెవడు? వీడి పేరు బంగారు బాబు. సింగపూర్ పోలీసులకే టోకరా కొట్టొచ్చినవాడు. బలరాం దగ్గర మీకు దొరికిన 50 లక్షల దొంగ నోట్ల కారకుడు వీడే సార్. నోర్మై. ఈవిడ పేరు శకుంతల, ఇంజనీర్ సుందరం గారి భార్య. ఈ బంగారు బాబు 50 లక్షల దొంగ నోట్లు తీసుకొచ్చి ఇదిగో ఈ శకుంతలకి ఇచ్చాడు. మేడం, ఈ ఎస్ఐ చెప్పింది నిజమేనా? మీకు 50 లక్షల దొంగ నోట్లు ఇచ్చింది ఈ రాజకీయాలేనా? అవును సార్, ఈ బంగారు బాబే నాకు 50 లక్షలు ఇచ్చాడు. కానీ అవి దొంగ నోట్లని నాకు తెలియదు సార్. నేనెప్పుడమ్మా నీకు ఇచ్చాను? నా మౌన్ చూసి చెప్పు. నోరు విప్పావో చంపేస్తాను. చంపి బావా, చంపి. ఆడి నోరు పుట్టి చంపి. షట్ అప్ నోర్మి. సార్, శకుంతల చేతికొచ్చిన 50 లక్షల దొంగ నోట్లు చేతులు మారి చివరకు బలరాం చేతికి వెళ్ళాయి. అయితే ఈ మార్పిడిలో అవి దొంగ నోట్లన్న సంగతి ఏ ఒక్కరికి తెలియదు. చివరికి బలరాం కూడా తెలియదు సార్. అవును సార్, నాకు కూడా తెలియదు సార్. సార్, దొంగ నోట్ల పంపిణీకి చలామణికి ముఖ్య సూత్రధారి ఈ బంగారు బాబే.
వీడి వెనకున్న రాకెట్ సంగతి మీరే తెలుసుకోవాలి సార్. అనుమానం మీద అరెస్ట్ చేసిన బలరామ్ని రిలీజ్ చేసి ఈ బంగారు బాబుని అరెస్ట్ చేయండి సార్. నోర్మై సార్, బలరాం విషయంలో నేను హామీ ఇస్తున్నాను. మీకెప్పుడు అవసరమైనా నేనే తీసుకొస్తాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి బలరాం రిలీజ్ చేస్తున్నాను. ఏ కానిస్టేబుల్ సార్, వీడిని లోపల తోసి ఆ బలరాం రిలీజ్ చేయి. పదవయ్యా. నువ్వు వెళ్ళరా. బలరాం, నన్ను లోపలికి తోసేసి నువ్వు బయటకు వెళ్ళిపోతావా? నువ్వు నీ కూతురు కలిసి హైటెక్ డ్రామాడి నన్ను లోపలికి తోస్తారా? నేను బయటకు వచ్చి మీ ఇద్దరంతూ చూడకపోతే నా పేరు సింగపూర్ బంగారు బాబే కాదు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి నువ్వు వెళ్ళ. అమ్మా.